బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అవుతోంది. తవ్వుతున్న కొద్దీ నిందితుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. సిటీ విచారణలో లిక్కర్ దందా అక్రమాలు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంకా సిట్కు చిక్కని జాబితా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కచోటే 11 కోట్లు దాచారు అంటే ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారని చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అవుతుంది. తవ్వుతున్న కొద్దీ నిందితుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో లిక్కర్ దందా అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన సులోచన ఫామ్ హౌస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సులోచన ఫామ్ హౌస్ అది డబ్బులు దాచిపెట్టిన ఫామ్ హౌస్. అది చూడండి ఎంత విశాలంగా ఉందో ఆ ఫామ్ హౌస్. దాంట్లో డబ్బులు దాచిపెట్టారు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం 11 బాక్సుల్లో మనం చూస్తున్నాం. 11 బాక్సుల్లో 11 కోట్లు, ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కోటి రూపాయలు అక్కడ దొరికాయి. సో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంకా సిట్టుకు చిక్కని జాబితా ఇంకా ఉందా? దీంట్లో ఇంకా ప్రముఖ పాత్ర పోషించి 100 కోట్లు దండుకున్నటువంటి బ్యాచ్ ఇంకా ఉందా? ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఒక్కచోటే 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 11 కోట్లు దాచారు. 11 కోట్లు దొరికాయి అంటే ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారు లిక్కర్ స్కామ్ పైన అనే విషయం విస్తుగొలుపుతుంది, విస్మయం గొలుపుతోంది. ఏ రేంజ్లో డబ్బులు సంపాదించారనేటువంటి చర్చ సాగుతోంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. డబ్బులు దాచిపెట్టినటువంటి ఫామ్ హౌస్ అదే. తర్వాత రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం బాక్సులు 11 చూడొచ్చు. బాక్సులు 1 2 3 4 5 6 అండ్ 7 8 9 10 మొత్తం 11 మొత్తం 11 బాక్సులు. ఒక్కొక్క బాక్సులో కోటి రూపాయలు చొప్పున అంటే 11 బాక్సుల్లో 11 రూపాయలు దొరికాయి ఆ ఫామ్ హౌస్లో. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం అందిస్తారు. సుజాత, 11 కోట్లు పట్టుబడ్డాయంటే ఇంకా ఎన్ని డబ్బులు దాచి ఉన్నారో, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచి ఉన్నారో, అసలు లిక్కర్ స్కామ్ మొత్తం ఎంత, ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఎన్ని వందల కోట్లు సంపాదించారనే ఒక విస్మయం వ్యక్తమవుతుంది. సో ఇంకా సోదాలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ రాజేష్, మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు అటు టీడీపీ శ్రేణులు. అయితే సిట్ రంగంలోకి దిగిన తర్వాత 12 మందిని అదుపులోకి తీసుకుంది, విచారణ కొనసాగిస్తుంది. దాదాపు 62 కోట్ల రూపాయలను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. అయితే ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరోవైపు డబ్బుని డంప్ చేసినటువంటి ప్రాంతాలు ఇంకా కూడా ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఒకవైపు సిట్ చాలా సీరియస్ గా ఈ కేసుని తీసుకొని అరెస్టుల పర్వం కొనసాగిస్తుంటే ఎలాంటి భయం లేకుండా డంప్ చేసినటువంటి డబ్బుని ఇంకా కూడా బదిలీలు చేస్తున్నట్లు అటు అధికారులు గుర్తించారు. ఈ సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచే ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగింది. పలుమార్లు ప్రధాన నిందితుడు A1 గా ఉన్న రాజ్ కస్రెడ్డి పలుమార్లు వర్ధమాన్ కాలేజీ పక్కనే ఉంది. ఆ కాలేజ్ కి సంబంధించినటువంటి తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డితో పలుమార్లు ఈ ఫామ్ హౌస్ లో మీటింగులు జరిగాయి. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్ కి ప్రధాన అడ్డాగా తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో శంషాబాద్ లో ఉన్నటువంటి ఈ సులోచన ఫామ్ హౌస్ నుంచే ట్రాన్సాక్షన్ జరిగాయన్న కీలక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి మనం ఫామ్ హౌస్ చూస్తే ఇక్కడ పక్కనే వర్ధమాన్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ కి సంబంధించినటువంటి వాళ్ళది ఈ వెంచర్ అంతా కూడా. ఇక్కడ సులోచన ఫామ్ హౌస్ అని చెప్పేసి బోర్డుని ఏర్పాటు చేశారు. అసలు ఈ సులోచన ఎవరు, ఎందుకు తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పలుమార్లు ఈ రాజ్ కస్రెడ్డితో మీటింగ్స్ ని ఏర్పాటు చేశారు. ఈ డబ్బునంతా కూడా బయటికి పంపించాలన్నా, ఈ స్కామ్ కి సంబంధించి ఎలాంటి మీటింగ్స్ జరగాలన్నా ఇక్కడ నుంచే మీటింగ్ జరిగాయని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ కాలేజ్ లో అడ్మిషన్స్ చూస్తున్నటువంటి వినయ్ రెడ్డి నే మొత్తం డబ్బులని లోపల
నిల్వ చేయాలన్నా, ఇక్కడ నుంచి బయటికి పంపించాలన్నా, బయట వ్యక్తులు లోపలికి రావాలన్నా వినయ్ రెడ్డినే చూసుకునేవాడు అంతానని చెప్తున్నారు. తను వర్ధమాన్ కాలేజీలో కీలకంగా ఉండడంతో పాటు ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, అదేవిధంగా కొంత బంధువు కూడా అవుతాడని కీలకంగా అందుతున్నటువంటి మనకి సమాచారము. ఇప్పటికే A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇక్కడ నగదుని దాచడము, దాంతో పాటు ఎక్కడెక్కడ నగదుని దాచారు అన్న విషయాలను కూడా సిట్ తన నుంచే సేకరించింది. ప్రస్తుతం సిట్ అదుపులో A40 ఉన్నాడు. అయితే మనం ఒకసారి ఫామ్ హౌస్ చూస్తే చుట్టూ కాలేజీలు ఉన్నాయి. ఒకవైపు ఇదంతా దాదాపు వందలాది ఎకరాలు ఉంది. లోపలికి ఎవరు రావాలన్నా మెయిన్ గేట్ ఉంటుంది. ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎవరిని రానివ్వరు. లోపల కుక్కల్ని ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు వస్తే ఖచ్చితంగా ఆ కుక్కలు బయటికి వచ్చి అరవడంతో పాటు అసలుకి వాళ్ళని దగ్గరకు కూడా ఫామ్ హౌస్ దగ్గరకు కూడా రానివ్వదు. అంత సెక్యూరిటీని హై అలర్ట్ చేశారని చెప్పొచ్చు. మరోవైపు ఈ డబ్బును కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ A1 పేపర్స్, కాలేజ్కి సంబంధించి స్టూడెంట్స్ వాడేటువంటి A1 పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ కి సంబంధించినటువంటి బండిల్స్ లో పేపర్లను తొలగించి డబ్బులను పెట్టి పైన మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి అనుమానం రాకుండా వందల కోట్ల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచే జరిగింది. అయితే ఇక్కడ ఆశ్రయం ఇచ్చింది ఎవరు? రాజ్ కస్ రెడ్డికి, విజయేందర్ రెడ్డికి, ఉపేందర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న దాని మీద కూడా సిట్ ఆరా తీస్తుంది. ఒకవైపు విచారణ వేగవంతం చేస్తున్నప్పటికీ ఈ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు దొరకడం కొంతమేరకు చర్చనీయాంశంగా మారింది. అంతా డబ్బు ఇక్కడ నుంచే ట్రాన్సాక్షన్ జరిగింది. సెల్ కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టడం దగ్గర నుంచి ల్యాండ్స్ కొనుగోలు చేయడము, ప్రతి దాంట్లో డబ్బుని కూడా వివిధ రూపాల్లో అయితే ఇప్పుడు సిట్ అధికారులకి అక్కడ సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు ఉన్నాయి, అక్కడ డబ్బులు ఉన్నాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? అంటే అక్కడ వాళ్ళు కస్టడీలో, అక్కడ విచారణలో భాగంగా తెలిసిందా, లేకపోతే వాళ్ళు ఎంక్వైరీలో భాగంగా అక్కడ ఉండొచ్చు అన్న అనుమానంతో వెళ్ళారా? ఎట్లా సిట్ అధికారులకు ఎగ్జాక్ట్గా అక్కడ డబ్బులు ఉన్నాయి అన్నటువంటి సమాచారం ఎట్లా వెళ్ళింది? రాజేష్, ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ పురుషోత్తంని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. విదేశాల నుంచి తిరిగి వస్తున్నటువంటి టైంలో ఎయిర్పోర్ట్లో తనని అదుపులోకి తీసుకున్నప్పుడు తను వెల్లడించినటువంటి విషయాలు, ఇక్కడ శంషాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి A40గా ఉన్నటువంటి వ్యక్తే అంగీకరించడంతో తనని ఇక్కడికి తీసుకువచ్చి ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే వినయ్ రెడ్డి మొత్తము రన్ చేశాడు. రాజ్ కస్ రెడ్డి చెప్పిన ఆదేశాల ప్రకారమే వినయ్ రెడ్డి ఇక్కడ డబ్బుని ఉంచాడు అని చెప్పి తను స్వయాన అంగీకరించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వినయ్ రెడ్డి ఎవరు అంటే వర్ధమాన్ కాలేజీలో అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అయితే ఇది కేవలము లీజ్ కి తీసుకుంది. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేయడానికైనా అసలు సులోచన ఎవరు, సులోచనకి ఈ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది, రన్ చేస్తున్నది ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా సిట్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నది. వందలాది ఎకరాలు ఉన్నటువంటి పక్కనే వర్ధమాన్ కాలేజ్ ఉంది. వర్ధమాన్ కాలేజ్ కి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ ఒకవైపు ఉంది. మరోవైపు ఇదే ప్లేస్ లో స్టేడియం కూడా ఉంది. అంటే క్రికెట్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా వర్ధమాన్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాంటిది రెగ్యులర్ గా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాంటి దగ్గర ఇలాంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీటింగ్లు కావచ్చు, వీటన్నిటిని ఎలా ఏర్పాటు చేశారు, ఎవరికి అనుమానం రాదు అనని ఇదంతా కూడా ఏర్పాటు చేసి ఉంటారు అని చెప్పి సులోచన ఫామ్ హౌస్ ఒకటైతే అదొక డెన్ గా తీసుకుంటే మొత్తం తెలంగాణలో 6 డెన్నులు కేంద్రంగా సుజాత అయితే 6 డెన్స్ కేంద్రంగా మొత్తం ఇక్కడ నుంచి డబ్బులు సరఫరా అయినట్టుగా చెబుతున్నారు. సో ఇది ఒకటైతే ఇంకా మిగిలినవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? సమీప ప్రాంతాల్లో చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి. అటు శంషాబాద్ కావచ్చు, తర్వాత గండిపేట ఏరియాలో మొత్తం ఎక్కువగా ఫామ్ హౌస్లు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఇంకా పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన అక్కడ సోదాలు చేస్తున్నారా? ఏం జరుగుతోంది? ప్రస్తుతానికైతే A40 వరుణ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహించి 11 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు అధికారులు. తనని విజయవాడ సిట్ కార్యాలయానికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా వరుణ్ని విచారిస్తేనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి 7 అధికారులు ఇక్కడికి చేరుకొని ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచే ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయి అని చెప్పినటువంటి సమాచారం ప్రకారమే ఈ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు, తనని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా వినయ్ రెడ్డి ప్రమేయం
విక్రమ్ పేన, అదేవిధంగా తీగల ఉపేందర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఏంటి అన్న దాని మీద కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంటే ఈ డెన్ కేంద్రంగానే వివిధ ప్రాంతాలకి నగదు బదిలీ చేశారా, లేదు అని అంటే వేరు వేరు డెన్లని ఏర్పాటు చేసి డబ్బులని డంప్ చేశారా అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి టైంలో కూడా ఎలాంటి భయం లేకుండా, అటు రైట్స్ జరుగుతాయన్న ఆలోచనలు లేకుండా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి ప్రధాన నిందితుల్ని కూడా సిట్ విచారిస్తుంది. వాళ్ళ కీలక విషయాలని వెల్లడిస్తే ఖచ్చితంగా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి అని తెలుస్తుంది అని బయట 12 మందికి పైగానే ఈ కేసులో ఎఫ్ఐఆర్ షీట్ లో పేర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జాగ్రత్త పడాల్సి ఉండేవాళ్ళు. కానీ అలాంటిది ఎలాంటి భయం లేకుండా ఈ విధంగా డబ్బులని ఇంకా ఇక్కడే డంప్ చేసి ఇంకా ట్రాన్సాక్షన్లు ఎలా చేస్తున్నారు అంటే, కేవలము ఇక్కడ ఒక్క చోటనే 11 కోట్ల రూపాయలు దొరికాయి అంటే ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడైనా నగదుని బదిలీ చేశారా అన్న విషయాలను కూడా సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ లిక్కర్ వ్యవహారం అనేది ఇప్పుడు మరో యూటర్న్ చేసుకుందనే చెప్పుకోవాలి. ఈ రోజు వరుణ్ ని విచారించిన అనంతరం కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఏపీ లిక్కర్ కేసులో ఇంకా అనేక మలుపులు మనకు కనిపిస్తున్నాయి. సులోచన ఫామ్ హౌస్ శంషాబాద్ సమీపంలో ఉంటుంది. శంషాబాద్ దగ్గరలో ఉన్న సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాంట్లో మనం చూస్తున్నాం మొత్తం 11 బాక్సులు, ఒక్కొక్క బాక్స్లో ₹1 చొప్పున మనకు కనిపిస్తున్నాయి. 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇక్కడి నుంచి కూడా ఒక కేంద్రంగా పనిచేశాయి. ఇక్కడి నుంచి కూడా డబ్బులు చేతులు మారాయనేది చాలా క్లియర్గా తెలుసుకున్నారు అధికారులు. సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో మొత్తం ఒక 6 డెన్స్ అంటున్నారు. సో అది కూడా సమీప ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫామ్ హౌసెస్ ఉంటాయి. శంషాబాద్ కావచ్చు, తర్వాత గండిపేట కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉంటాయి. సో ఇంకా అక్కడ కూడా ఏమన్నా ఉన్నాయా, పోలీసులు మరి అక్కడికి వెళ్తారా, సోదాలు చేస్తారా అనేది తెలియాలి. ఇసుగా ఏపీ లిక్కర్ స్కామ్లో బయటపడుతున్నటువంటి ఒక్కొక్క భాగోతానికి సంబంధించి విశ్వగొలిపేట వాస్తవాలు బయటపడుతున్నాయి, విషయాలు బయటపడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్